నిన్న మాజీ ఎమ్మెల్యే మైలవరం మాజీ ఎమ్మెల్యే జేస్ట్ రమేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మీ మీద తీవ్ర వ్యాఖ్యలు రకరకాలుగా స్థానికత గురించి, అవినీతి ఆరోపణలు, లిక్కర్ వ్యవహారంలో మీరు జోగి కలిసే నడిచారు అనేలాంటి రకరకాల ఆరోపణలు చేశారు. అవి మీ దృష్టికి వచ్చినాయండి, చూసాను ఆ వీడియో నేను కూడా. ఏంటంటే ఇప్పుడు కొంతమంది గురించి వ్యాఖ్యలు చేయటం కూడా మనకి ఇబ్బందికరం, దురదృష్టకరం. కాకపోతే మరి మీ బోటి విలేకరులు అడిగినప్పుడు కొంత దానికి మనం కూడా వివరణ చెప్పకపోతే ఇది అవుద్ది. జీవన్ మృతులు అంటే ఇట్లాంటి వాళ్ళేనండి. అతను నిన్న దాంట్లో చాలా అంశాలు ప్రస్తావించాడు, నాకు అన్నీ గుర్తులేవు ఇప్పుడు. తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేసే కర్మాగారం అని, ఆ కర్మాగారం రాను అనేది ఇదైందని, ఆయనకి ఎంత బంధం పెనవేసుకొని ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారినేమో జగన్ అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించడం, చంద్రబాబు నాయుడు గారు పెద్దోడిని పట్టుకునేమో చంద్రబాబు నాయుడు అంటాం, లోకేష్ బాబు గారు పట్టుకొని లోకేష్ అంటాం. ఈ ప్రపంచంలో ఎవరు కనుక్కోనట్టు 2019 నుంచి 24 దాకా కూడా నేను మద్యమం ఇచ్చానంటున్నాడు. అసలు ఆ మాట ఇంతవరకు ఎవరు అనలా, ఒక్కళ్ళు కూడా. ఇతనే ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్కి పోటీ చేశాడు. ఆ నియోజకవర్గం పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తే అతనికి వచ్చిన ఓట్లు 4,000. ఆ తర్వాత మరి కాంగ్రెస్లోకి వెళ్ళాడేమో తెలియదు. ప్రజారాజ్యం వచ్చాక ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు. ప్రజారాజ్యంలో నుంచి మళ్ళా వైసీపీలోకి వెళ్ళాడు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడు. మళ్ళా 2019 ఎన్నికలప్పుడు నాయనక వైసీపీలోనే ఉన్నాడు. మళ్ళా 2024 ఎలక్షన్ వచ్చినప్పుడు వైసీపీలోకి వెళ్ళాడు. సరే, అవసరాలు బట్టి, ఇబ్బందులు బట్టి చాలాసార్లు పార్టీలు మారుతా ఉన్నాం. కానీ ఎలక్షన్కో పార్టీ మారేవాడు ఇతను. మాకు కూడా ఏమవుతుందంటే అండి, మొగుడు లేని అత్త కోడలను సంసారం చేయలేదు. నియోజకవర్గంలో ఎంతమంది గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎమ్మెల్యేలు అయ్యో కాకో ఈ పక్కన కూర్చున్న తీసివేత తహసీల్దారులు తీతాలు ఉంటారు చూసారా, వాళ్ళు ఉన్న దగ్గరల్లా మాకు ఈ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయండి. ఎంత ఎక్కువ మంది అంటే మాకు అంత ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడు నాకు ఈ జేస్ట్ రమేష్ బాబు ఒకడు గతంలో సరే ఎమ్మెల్యే చేశాడు కదా, ఇతగాడు ఒకడు సరే ఒడ్డే శోభరాత్రి సార్ ఇక్కడ ఉండరు కాబట్టి సరిపోయింది, దేవేంద్ర మహేశ్వరరావు ఎదురు ఓ పార్టీలో ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఆ పక్కన ఇందాక మీరు చెప్పారు కదా తలసిల రఘురాం, ఆయన ఒకడు. ఇట్లా వీళ్ళు ఉంటే ఏంటంటే ప్రశాంతంగా ఉన్నాయండి. ఎదుడు పొలలో పెట్టడం, ఎదటవాడు వాడి పని వాడు చేసుకెళ్తున్నా కూడా వాళ్ళ మీద బురద చాలటం, లేనిపోని ఆరోపణలు చేయటం, ఇట్లాంటి చేయటం ఇక వాళ్ళకే చెల్లింది. మా దగ్గర అసలు ఇతను ఒక వ్యక్తి ఉన్నాడని కానీ, ఇది ఒక జీవి ఉంది అని కానీ ఎవరికి ఏం పెద్ద పట్టించుకునే నాదుడే ఉండడు. మొన్న 24 ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి మా సామాజిక వర్గం వాళ్ళని, ఇదే నాకు చివరి ఎలక్షను, నా కొడుకుని నెక్స్ట్ ఎక్స్పోజ్ చేయబోతా ఉన్నా, ఇది 29 ఎలక్షన్లకి అతన్ని జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తానడు బయలు కాబట్టి అతనికి అనుకూలంగా మా కోసం పనిచేయండి అది ఇదని ఇట్లా రకరకాలు చెప్పుకొచ్చాడు. చివరికి 2019 ఎలక్షన్లో నాకు 12,700 మెజార్టీతో గెలిస్తే 2024 ఎలక్షన్లో నేను 43,000 ఓట్లతో గెలిచాను. కాబట్టి వీళ్ళ ప్రభావం అంతే. వాళ్ళ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా మనం మన టైం వేస్ట్ చేసినట్టు. వాళ్ళు జీవన్ మృతులు, ఏదో మేము బతికున్నామని చెప్పి సమాజానికి చూపించడం కోసం నోటుకు వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు. ఇప్పుడు పక్క నియోజకవర్గాన్ని, నేను పక్కనే నందిగామ నుంచి వచ్చాను. ఈ రకంగా చాలా చోట్ల నుంచి చాలామంది వచ్చి చాలా చోట్ల పోటీ చేస్తుంటారు. రాష్ట్రం అంతా సహజమే, అది ఒక చోట అని చెప్పడానికి లేదు, ఒక నియోజకవర్గం అని చెప్పడానికి లేదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రకరకాలుగా మూవ్ అవుతూ ఉంటారు. మన బిడ్డల్ని తెలంగాణలో లేదా అమెరికాలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, మనకి తెలంగాణలో రాజకీయ అవకాశాలు ఇస్తున్నప్పుడు, తెలంగాణ వాళ్ళు మనకు కాదు మాకు సపరేట్ రాష్ట్రంగా, ఇట్లాంటి వాళ్ళ వల్లే ఈ వేర్పాటువాదాలు, విభజనవాదాలు వచ్చింది. ఇట్లాంటి కుంచిత మనస్తత్వం, పనికిమాలిన వ్యక్తుల వల్ల వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఇక మాట్లాడుతూనే ఉంటారండి. అది ప్రేక్షకులు లేకపోతే ప్రజలు గమనిస్తే చాలు. గత వైసీపీ పాలనలో అవినీతి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అవినీతికి పెద్ద తేడా ఏమీ లేదు అనే విమర్శలో ఎంతో కొంత నిజం ఉందంటారా? లేదు అంటే కొన్ని అధికారుల స్థాయిలో, కింద స్థాయిలో జరిగేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు గిట్టక మాట్లాడే మాటలు, కుంభకోణాలు కావాలని చేసి, ఇప్పుడు లిక్కర్ వ్యవహారం ఉంది, భారతదేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రభుత్వ షాపులు పెట్టి అక్కడ ఏ రకమైనటువంటి పేమెంట్లకు అవకాశాలు, అక్కడ ఓన్లీ క్యాషే అని పెట్టి నడిపించిన విధానం అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసేది. అక్కడ జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రంగా జరిగినటువంటి ప్రాయోజిత కార్యక్రమం. ఆయన డిజైన్ చేసి ప్లాన్ చేసి నడిపించిన స్కీమ్ అది.
అట్లాగే ఇసుక స్కామ్ ఉంది. అది ఎవరికి చెప్పి చేశారు? అది ఆయన డిజైన్ చేసి ప్లాన్ చేసి దోచుకున్న స్కీమ్ అది. కాబట్టి నేరుగా అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు ఇసుక ఉంది, ఫ్రీ ఎవరైనా తీసుకుపోతా ఉన్నారు. లిక్కర్ ఉంది, డైరెక్ట్ వెనకటి సిస్టమ్ ఆక్షను, ఆయా షాపుల పరిధిలో వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం లేదు. ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయడానికి ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళు అడ్డంగా దొరికారు. వాళ్ళని ప్రభుత్వం తగు రీతిలో శిక్షిస్తుంది.